ఇరాన్తో ఒప్పందం కోసం విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 2 వారాలు పొడిగించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ల విజ్ఞప్తి మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరవాలనే షరతుకు లోబడి ఈ 2 వారాలు దాడులను నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గడువిచ్చారు. 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. 2 రోజుల గడువు ముగియడానికి దాదాపు 2 గంటల ముందు ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు తనతో చర్చలు జరిపారని, ఇరాన్పై దాడులు నిలిపివేయాలని తనను కోరారని ట్రంప్ తెలిపారు. అలాగే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తక్షణమే సురక్షితంగా తెరవడానికి ఇరాన్ అంగీకరించాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు దాడుల్ని నిలిపివేయడానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఇరువైపులా వర్తించే కాల్పుల విరమణ అవుతుందని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే సైనిక లక్ష్యాల్ని తాము దాదాపు చేరుకోవడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణమని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తమకు 10 సూత్రాల ప్రతిపాదనను పంపిందని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఆ ప్రతిపాదనను చర్చలు జరపడానికి ఆచరణీయమైన ప్రాతిపదిక అని భావిస్తున్నట్లు వివరించారు. గతంలోని వివిధ వివాదాస్పద అంశాలన్నిటిపై ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య అంగీకారం కుదిరిందని ట్రంప్ తెలిపారు. కానీ ఈ 2 వారాల వ్యవధి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడిగా మధ్యప్రాచ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నారని వెల్లడించారు.